కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. వేదవేత్తలు వేద పారాయణం చేస్తారు. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి, సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి, కమ్మని కదంబము కప్పు పన్నీరు. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి, కమ్మని కదంబము కప్పు పన్నీరు. చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మూల జుట్టి, చెమ్మతోన. ఈ విధంగా గోక్షీరాలతో శ్రీవారి అభిషేకం జరగగా, అభిషేకం చివరిలో శ్రీవారి వైకుంఠ హస్తం నుండి జాలువారే క్షీరాన్ని పాత్రల్లో సేకరించి తరువాత భక్తులకు తీర్థంగా ఇస్తారు. స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. శుక్రవారం లక్ష్మీదేవితో కలిసి విష్ణువుకు జరిగే అభిషేకం ఆ స్వామి సాన్నిధ్యాన్ని కలిగించేది, ఎల్లకాలము సర్వ సంపదలను ఇచ్చేది అవుతుంది అని వైఖానస శాస్త్ర సంబంధమైన ఆనంద సంహితలో చెప్పబడింది. అలా అభిషేకం జరిపిన తరువాత చందనాన్ని శ్రీవారి శ్రీహస్తంపై సమర్పించి వాటిని శ్రీవారి శ్రీహస్త రేఖాంకితములు చేసి ఆ తరువాత అర్చకులు జియంగార్లు స్వీకరిస్తారు. తరువాత అర్చకులు పరిమళ పాత్రను తీసుకుని ఆ పరిమళాన్ని శ్రీ స్వామివారికి కిరీటం నుండి ప్రారంభించి శరీరమంతా పూసి నలుగు పెట్టి శుద్ధోదకాభిషేకాన్ని ప్రారంభిస్తారు. తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళాల నుంచి, తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళాల నుంచి, దట్టముగా మేను నిండా పట్టించి దిద్ది, దట్టముగా మేను నిండా పట్టించి దిద్ది, బెట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని, బెట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి, స్వామిని కంటి, స్వామిని కంటి.